నీరు, జలము జీవనం అంటాం. నీరు అనేది ప్రాణానికి ఆధారం. మనం ఒకసారి చరిత్రలో చూస్తే ఎక్కడైనా సివిలైజేషన్స్ అనేటువంటివి, నాగరికతలు అనేవి ఎక్కడ పుట్టాయి, ఎక్కడైతే తాగడానికి నీరుందో, సాగు చేయడానికి నీరు లభ్యంగా ఉందో అక్కడే నాగరికత అనేది ప్రారంభమైంది. అంటే హ్యూమన్ లైఫ్, మనిషి జీవితం అనేదే నీటి చుట్టూ ప్రారంభమైంది. అది సుమేరియన్, మెసపటోమియన్ సివిలైజేషన్ అయినా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయినా, ఈజిప్ట్ అయినా, చైనీస్ అయినా, ఇవన్నీ టైగ్రిస్, యూఫ్రటిస్ నది పక్కన, నైలు నది పక్కన, ఇండస్ నది పక్కన, ఎల్లో రివర్, యాంగ్జీ పక్కన ఇలా నాగరికత అనేది ప్రారంభమైంది. మరి చరిత్ర, ప్రకృతి ఇంత ముఖ్యమైన పాఠాన్ని మనకు చెప్తూ ఉంటే, ఇన్ని మాటలు చెప్పి ఇన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి విఘ్నులకు కనీసం ప్రకృతి చెప్పే పాఠాలు కానీ, చరిత్ర చెప్పే పాఠాలు కానీ కనిపించవా? ప్రాథమిక రంగం వ్యవసాయ రంగం అని అంటాం. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ 3 రకాలైనటువంటి సెక్టర్స్ డెవలప్మెంట్లో మనం చూస్తాం ఎకనామిక్ టర్మ్స్లో. అలాంటి ప్రైమరీ సెక్టర్ అయినటువంటిది అగ్రికల్చర్. అగ్రికల్చర్ నాట్ ఓన్లీ ప్రొవైడ్స్ లైవ్లీహుడ్స్, మనందరికీ అన్నం పెట్టేది ఒకటే కాదు, ఉపాధినిచ్చేది, సంపదను సృష్టించేది. మేము సంపద సృష్టిస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని వచ్చినటువంటి ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు తెచ్చి మనుషులు లేని ఒక మున్సిపాలిటీని నిర్మాణం చేస్తే అది సంపద సృష్టిస్తుందా? లేక లక్షల ఎకరాల బీడు భూములుగా మారిపోతున్న సమయంలో వాటికి సాగునీరిచ్చి అక్కడ వ్యవసాయం చేసి పంటలు పండించి ఉపాధినిచ్చి ఆహారాన్నిచ్చి ఎకానమీ, ఆర్థిక అభివృద్ధి చేస్తే సంపద వస్తుందా? తెల్లవారి లేస్తే ఎకనామిక్స్ మాట్లాడతారు, లెక్కల గురించి మాట్లాడతారు, డబ్బు గురించి మాట్లాడతారు. కానీ నిజంగా సంపద సృష్టించాలనే ఆలోచనే ఉండుంటే మొట్టమొదట దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఈరోజు ప్రభుత్వం వైపు చూస్తూ ఉంటే అన్నీ క్యూపీక్యూ, క్విట్ ప్రో క్వో, ఎక్కడ చూసినా దానికి ప్రాధాన్యత ఉంది. లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఎక్కడ క్విట్ ప్రోకో ఉంటే దానికి కాంట్రాక్ట్లు ఇవ్వడం, ఆ పనులు చేయించడం, అది కూడా తమ వర్గం వారికి ఇచ్చుకోవడం, అవసరం ఉందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా, ఒక ఎనాలిసిస్ లేకుండా, ఒక స్టడీ లేకుండా గట్టిగా విమర్శిస్తే కేసులు పెట్టడం, దానికి మంత్రులతో సబ్ కమిటీలు వేయడం, ఇవి జరుగుతున్నాయి. కానీ మంత్రులతో సబ్ కమిటీలు, నిపుణులతో కమిటీలు బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ కోసం ఎందుకు వేయలేదు? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీషన్ మీద ఎందుకు వేయడం లేదు? అంటే శ్రద్ధ ఎక్కడుంది ప్రభుత్వానికి అన్నది మనము అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రం విడిపోయేటప్పుడు అనేక హామీలు ఇచ్చారు. ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ విడిపోకూడదు అనేటువంటి ఉద్యమంలో ఉండిపోయారు తప్ప విడిపోతే ఏం కావాలి అని అడిగేటువంటి పరిస్థితులు లేరు. అయినా కూడా పార్లమెంటులో నష్టపోతుంది తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ కాబట్టి కొన్ని రాయితీలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కడపలో ఒక స్టీల్ ప్లాంట్ కానీ, దుగ్గరాజపట్నం ఒక పోర్టు కానీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, ఇట్లాంటివి అనేక అంశాలు పెట్టారు. బట్ ఈ రోజు వరకు ఒకవైపు బీజేపీ కానీ, మరొక వైపు తెలుగుదేశం కానీ 5 సంవత్సరాలు చాలు, 10 సంవత్సరాలు కావాలని వాదించి ఏమి చేశారు అని అంటే, కొత్తగా ఇవ్వకపోగా ఉన్నది కూడా పీకేస్తున్నారు. అంటే నోటి దగ్గర కూడు తీసేస్తున్నారు. ఎట్లా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కొత్తగా ఇవ్వడం అనేటువంటిది దేవుడికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ ఒక హక్కుగా సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని అమ్మేయడం అనేటువంటిది నోటికి దగ్గర కూడి తీయటం కాకపోతే ఇంకేమిటి? నువ్వు ఇస్తానన్నది ఇవ్వకపోగా ఉన్నది కూడా తీసేస్తున్నామంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఈ వెనుకబడిన ప్రాంత ప్రజలు ఏం పాపం చేశారు, ఏం అన్యాయం చేశారు? మీరెందుకు ఇలా ఇదే రాయలసీమలో తిరుపతిలో ఉండి 10 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని దేవుడు సాక్షిగా చెప్పి 12 సంవత్సరాలు ఈరోజు అధికారంలో ఉండి, అవకాశం ఉండి ఎందుకు మీరు స్పెషల్ కేటగిరీ ఇవ్వలేదు? ఆ రోజు అప్పుడున్నటువంటి ఇదే తెలుగుదేశం ప్రభుత్వం 30,000 కోట్లు బుందేల్ఖండ్ తరహాలో మా రాష్ట్రంలో ఉన్నటువంటి 7 జిల్లాల అభివృద్ధి కోసం స్పెషల్ ప్యాకేజ్ కావాలని ప్రపోజల్ పంపిస్తే 350 కోట్లు చొప్పున ఇస్తాము, 5 సంవత్సరాలకి 1750 కోట్లని ఆ రోజు అంగీకరించారు. నీతి ఆయోగ్లో కూడా నేను ఎక్స్ ప్లానింగ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆ ఫైల్ చూడటం కూడా జరిగింది. అయితే 1750 కోట్లకు కాను వాళ్ళు ఒక్కొక్క జిల్లాకి 50 కోట్లు చొప్పున 350 కోట్లు ఇచ్చారు.
ఇక్కడ రాయలసీమలో ఉన్న 4 జిల్లాలకి, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలకి. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఇవ్వాల్సినటువంటి నిధులు రకరకాల సాకులు చెప్పి ఇవ్వకపోగా ఈనాటి వరకు వారు కమిట్ అయ్యి, అంటే కేంద్ర ప్రభుత్వం కమిట్ అయినటువంటి 1750 కోట్లు, అంటే ఒక్కొక్క సంవత్సరానికి 50 కోట్ల చొప్పున 7 జిల్లాలకి 350 ఇంటూ 5 సంవత్సరాలు 1750 కోట్లు ఇస్తానని ఈ రోజు వరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ విధంగా ఓట్లు వేయించుకుని అధికారంలో ఉండి మీరిచ్చిన మాటే మీరు నిలబెట్టుకోలేకపోతున్నారు అని అంటే ఏ విధంగా మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు? అంటే మీ ప్రాధాన్యతలు ఎటువైపు ఉన్నాయి? సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు చెప్పారు, ఇది సన్ రైజ్ స్టేట్ కాదు, సన్ రైజింగ్ స్టేట్ అని. అంటే ఎస్యుఎన్ సన్, సూర్యుడు ఉదయించే రాష్ట్రం కాదు, ఎస్ఓఎన్ సన్, కొడుకుని పైకి లేపుకునే రాష్ట్రం అని చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ నాయుడు గురించి మోడీ గారు చెప్పినటువంటి మాట. उन्होंने आंध्र प्रदेश के सनराइज का वादा किया था, लेकिन अपने सन एसओएन, अपने सन को ही राइज कराने में जुट गए हैं. వారం వారం పోలవరం కాదు, పోలవరం అనేది ఏటీఎం, ఎనీ టైం మనీగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని సాక్షాత్తు మోడీ గారు చెప్పినటువంటి మాట. న్యూటన్ బాబు के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो. మరి వారం వారం పోలవరం సంవత్సరానికి 52 వారాల చొప్పున 3600 రోజులు గడిచిపోయాయి. బట్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వమే నిర్మించి ఇస్తాము అన్న దాన్ని లేదు, మేమే కట్టుకుంటామని తీసుకున్నప్పుడు మీరు కట్టలేదు, తర్వాత వచ్చిన ప్రభుత్వం కట్టలేదు, మోడీ గారు అన్నట్టు ఏటీఎంగా ఉంది తప్ప ప్రజలకు కానీ ఎకరాలకు కానీ సాగునీరు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అలాగే వెలుగొండ ప్రాజెక్ట్, ఆ జిల్లాకు నేను కలెక్టర్గా ఉన్నప్పుడు స్వయంగా వెళ్ళాను, టన్నెల్స్ చూశాను. అప్పుడే అయిపోతుంది, మొదటి దశ ప్రారంభం అయిపోతుంది, ఆ ప్రాంతం మొత్తానికి నీరు ఇచ్చేస్తామని అప్పుడే హామీలు ఇచ్చారు. ఏ దశ అవ్వలేదు ఇప్పటివరకు, ఎక్కడ నీరు ఇచ్చిన పరిస్థితి లేదు. 5 లక్షల పైనే ఎకరాలకు భూమిని నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉన్న ఒక గొప్ప ప్రాజెక్ట్ అది, ఎంతో టెక్నాలజీతో కన్సీవ్ చేసినటువంటి ప్రాజెక్ట్ అది. అలాంటి దాన్ని కూడా ఈరోజు కంప్లీట్ చేసి ఒకవైపు నెరలిచ్చి భూములన్నీ బీడులుగా మారిపోతూ ఉన్నాయి, మరొక వైపు 2000 టీఎంసీలు పైనే గోదావరి నది నుంచి ప్రతి సంవత్సరం సముద్రంలో కలిసిపోతున్న పరిస్థితి ఉంది. అలాగే కృష్ణానది నుంచి వచ్చేటువంటి వాటర్ని సద్వినియోగం చేసుకోవడానికి పైన ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక ఆల్మట్టి దగ్గర నుంచి రకరకాలైనటువంటి అంచెలంచెలుగా డ్యామ్స్ కట్టుకుంటూ ఉన్న నీటిని వారు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటే, మన దగ్గర ఉన్న నీటిని పూర్తిగా దుర్వినియోగం చేసుకుంటూ సముద్రం పాలు చేస్తున్నాం తప్ప మనం దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం లేదు. ఈరోజు ఇంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అయిన తర్వాత నదులను అనుసంధానం చేస్తామని చెప్పేసి ఒక బకెట్తో నీళ్లు గోదావరిలో తెచ్చి కృష్ణాలో పోసినట్టు పట్టిసీమని కట్టి పంపుల ద్వారా నీళ్లు తెప్పించి నదులు అనుసంధానం చేసేసామని ఆర్భాటంగా చెప్పుకోవడం తప్ప ఎక్కడ నదులు అనుసంధానం చేశారు? అవకాశం ఉండి, టెక్నాలజీ ఉండి, గోదావరి, కృష్ణ, పెన్న వీటన్నిటినీ కూడా లింకప్ చేసుకుంటే రాష్ట్రం అంతా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉండి, లక్షల ఎకరాల సాగునీరు ఇవ్వగలిగే అవకాశం ఉండి, సంపద సృష్టించే అవకాశం ఉండి, ఈరోజు ఈ ప్రభుత్వం అది చేయడం లేదు. సొంత సంపద, స్వప్రయోజనాలు, సుపుత్ర ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రానికి సంపద అనేటువంటిది ఈ రాష్ట్రంలో కనిపించడం లేదు. ఇలాంటి ప్రభుత్వాలకి మనం ఓట్లేసాం, ఇలాంటి పార్టీలకు మనం ఓట్లేసాం, మాట ఇచ్చి తప్పేటువంటి వంచన చేసేటువంటి వాళ్ళకి మనం ఓట్లేసాం. ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్స్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, రాయలసీమకు సంబంధించిన జిఎన్ఎస్ఎస్ కానీ, హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, వెలుగొండ కానీ, పోలవరం కానీ ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేసిన పరిస్థితి లేదు. ఆనాడు పంచవర్ష ప్రణాళికల్లో మొట్టమొదట ఏర్పడిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారీ ప్రాజెక్ట్స్ ద్వారా ఒక ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది.
పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మనం కడితే మన ఎకానమీ డెవలప్ అవుతుంది, దాని ద్వారా క్రింద స్థాయి వరకు ఆ అభివృద్ధి ఫలాలు అందుతాయని బాక్రా నంగల్, హీరాకూడ్, నాగార్జున సాగర్ ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని 5-year ప్లాన్స్లో నిర్మించారు. అవి తప్ప ఈ 70 సంవత్సరాల్లో ఏది మీరు తలపెట్టి కంప్లీట్ చేశారో చూపించండి. అప్పటి ప్రధానమంత్రి శ్రీశైలం వచ్చినప్పుడు, నేను కర్నూలు జిల్లాలో పనిచేసినప్పుడు ఆ స్టోన్స్ చూశాను. నల్గొండలో పనిచేసినప్పుడు నాగార్జున సాగర్ దగ్గర ఉన్నటువంటి ఆ ఫౌండేషన్ స్టోన్స్ చూశాను. మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది వాటి మీద. అంటే ఆధునిక దేవాలయాలు ఈ ప్రాజెక్ట్స్ అని ఆ రోజు నెహ్రూ గారు ఇనాగరేట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు అక్కడ ఉన్నాయి, ఆ రాళ్ల మీద ఉన్నాయి. నిజంగానే ఈ రోజుకి అవే మోడర్న్ టెంపుల్స్గా ఉన్నాయి తప్ప, ఆ తర్వాత వచ్చిన సక్సెసివ్ గవర్నమెంట్స్ మీరు రాళ్ళు వేయడం, ప్రచారం చేసుకోవడం తప్ప ఒక్క ప్రాజెక్ట్ అయినా కన్సీవ్ చేసి కన్స్ట్రక్ట్ చేసి నీరు అందించారా యాజ్ పర్ ది ఆబ్జెక్టివ్? ఇంట్రాస్పెక్షన్ చేయండి. మీ విజన్ అని చెప్పుకుంటున్నారు, మీ మీడియాలో విజన్ అని ప్రచారం చేస్తారు. విజన్ 2020 అన్నారు, విజన్ 2030 అన్నారు, ఇప్పుడు విజన్ 2047 అన్నారు. ఆ విజన్లకి గుడ్డితనం వచ్చి విజన్లు పోతున్నాయి తప్ప రాష్ట్రంలో అయితే ఎక్కడ విజన్ వచ్చిన పరిస్థితి కనిపించడం లేదు, అభివృద్ధి వచ్చినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఏనాడైనా మీ 2020 విజన్ ఏమైంది? మీరు తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఆ రోజు ఏమేమి ఆబ్జెక్టివ్స్ అయితే ఆ విజన్లో పెట్టారో సింగపూర్ను పిలిపించి రకరకాల డాక్యుమెంట్స్ చేయించారు కదా. ఆ 2020 విజన్లో ఏమైనా అచీవ్ చేశామా అని ఎప్పుడైనా రివ్యూ చేశారా? మానిటర్ చేశారా? అవుట్కమ్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి, సాధించామా లేదా అని ఒక్కసారైనా సమీక్షించుకున్నారా? అది వదిలేసేసి ఇప్పుడు ఈరోజు వికసిత్ ఆంధ్ర, వికసిత్ భారత్ అని 2047 గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజున్న ప్రభుత్వాలు కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ఏం మాట్లాడుతున్నారు అని అంటే, గత చరిత్రను తిడుతున్నారు, స్వతంత్ర ఉద్యమం చేసిన నాయకులను తిడుతున్నారు, పాలించిన ప్రధానులను తిడుతున్నారు, చరిత్రను నిందిస్తున్నారు. మళ్ళీ 47లో భారత్ వికసిస్తుందని చెప్తున్నారు. అంటే గతాన్ని నిందించడం, రాబోయేటువంటి 47కి భారత్ వికసిస్తుందని చెప్పడం, ఇప్పుడు ఏం చేస్తారనేది చెప్పడం లేదు, ఇప్పుడు ఏమి ఇస్తారనేది చెప్పడం లేదు, ఇప్పుడు భారత్ ఎటు వెళ్తుంది, ఇప్పుడు ఆంధ్ర ఎటు వెళ్తుంది అనేది ఎవరు చెప్పడంలా. 47లో అప్పటికి నువ్వు ఉండవు, నేను ఉండను, ఇంకొకరు ఉండరు, నువ్వు చెప్పిన మాటలు మాత్రం మిగులుతాయి, అభివృద్ధి అనేటువంటిది ఏమి కనిపించదు. కాబట్టి ఇవన్నీ తప్పించుకునే వేషాలు. అవకాశం వచ్చిన దాన్ని జనం కోసం వాడకుండా సొంతానికి వాడుకునేటువంటి వేషాలు తప్ప, నిజంగా చేయాలనుకుంటే ఇప్పుడేం చేస్తావో చెప్పాలి కదా. బ్రాండింగ్స్, స్లోగన్స్ మాత్రం ఇప్పుడు మాట్లాడి భారత్ మాత్రం 47లో వికసిస్తుందంటే ఇంకో 22 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల క్రితం ఫౌండేషన్ వేసిన ప్రాజెక్టులకు దిక్కు లేదు. ఈ రోజు నువ్వు 47లో భారత్ వికసిస్తుందంటే ఈ అమాయక జనం నమ్మేయాలి. సో ఈ రకంగా జనాల్ని మీరు తప్పుదోవ పట్టిస్తూ నిజమైనటువంటి అవసరమైనటువంటి పనులు చేయకుండా మీ సొంత పనులు మాత్రమే చేస్తున్నారు. ప్రాథమిక రంగమైనటువంటి ఈ వ్యవసాయ రంగానికి తాగునీరు, సాగునీరు అందించేటువంటి పనికి మీరు కనీసం 15% అయినా సరే ప్రయారిటీ సెక్టర్ బడ్జెట్లో మీరు పెట్టకపోతే ఏ విధంగా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదికతో కలిసి రాయలసీమ ప్రాంతం, నెల్లూరు, ప్రకాశం ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం మీరు వేసే ప్రతి అడుగులోనూ మేము కూడా తోడుంటాము, మేము కూడా మీతో కలిసి నడిచి పనిచేస్తాము. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు ఏ ఖర్చు ఎందుకు చేస్తున్నారనేటువంటి దాని మీద ఒక ప్రణాళిక లేదు, ఒక దార్శనికత లేదు, ఒక విజన్ లేదు. కేవలం మీకు నచ్చింది, మీకు కోరుకున్నది, మీకు క్విట్ ప్రోకో వచ్చే అంశాలకు సంబంధించే లక్షల కోట్లు తెచ్చి, అప్పులు తెచ్చి ఒక ఓటలో పోస్తున్నారు. మనుషులు లేనటువంటి మున్సిపాలిటీలు కాదు కావాల్సింది, మనుషులు జీవించే దగ్గర, నాగరికత ఉన్న దగ్గర, రత్నాల సీమగా ఏలినటువంటి ప్రదేశం ఒక రాయచూర్ దోయబ్ అనేటువంటి ప్రాంతం. కృష్ణదేవరాయల సమయంలో, బ్రిటిష్ పాలించే సమయంలో, నిజాముల సమయంలో ఒక కంటెంటియస్ ఇష్యూగా ఉండేదని మనందరం కూడా చరిత్రలో చదువుకున్నాం. ఎందుకోసం ఈ రాయచూర్ దోయబ్ గురించి ఇంత కొట్లాడుకునే వాళ్ళు యుద్ధాలు జరిగాయనంటే, ఒక రతనాల సీమగా ఈ ప్రాంతం అంతా వెలిసినటువంటి రోజులు, పరిస్థితులు అవి. ఒక నెట్వర్క్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి. నేను అనంతపురం జిల్లా పెనుగొండలో పనిచేసినప్పుడు చూశాను. ఒక ట్యాంక్ నుంచి ఇంకొక ట్యాంక్, ఇంకో ట్యాంక్ నుంచి ఇంకొక ట్యాంక్,
వర్షం కనుక వస్తే ఒక చెరువు తర్వాత ఒకటి, ఒక చెరువు తర్వాత ఒకటి, ఒక చైన్ లాగా ఆనాడే నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లో ఒక గ్రావిటీతో అన్ని చెరువులు నిలబడి నింపే అవకాశం ఉన్న పరిస్థితిలో ఈరోజు టెక్నాలజీ ఉండి కూడా మీరు నదులు అనుసంధానం చేయడం లేదు కదా. కనీసం చెరువు తర్వాత చెరువుని నింపే కార్యక్రమం చేయకుండా వాటిని ఆక్రమించుకుని వాటిల్లో 99 పైసలకే వేల కోట్లు ఉన్నటువంటి కార్పొరేట్లకు భూములని మీరు ఇస్తున్నారు తప్ప ఉన్నటువంటి వాటర్ బాడీస్ని ఎక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, వాటర్ బాడీస్ అన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేయమని, వాటిని నీటి కోసమే వినియోగించమని, ఇతర అవసరాలకు వాడొద్దని చెప్పిన తర్వాత కూడా మీరు వాటర్ బాడీస్లోనే బిల్డింగ్లు కడుతున్నారు, కార్పొరేట్స్ ఇస్తున్నారు. ఇంతకుముందు ఈ హెచ్ఎన్ఎస్ఎస్లో మేము చాలా గొప్పగా నీరు నింపామని చెప్తున్నారు. నింపిన నీరు ఏం చేస్తున్నారు? మీరు ఫ్యాక్టరీలకు ఇస్తున్నారు. ప్రజల, రైతుల, అన్నదాతల సాగునీరు కోసం మీరు నింపినటువంటి నీరు ఇవ్వడం లేదు. ఇదా మీరు జనం కోసం చేసేది? ఇదా మీకు రైతులలో ఉన్నటువంటి చిత్తశుద్ధి? వ్యవసాయం దండగా అన్నటువంటి ముఖ్యమంత్రి నుంచి ఇంతకంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం? ఇంతకంటే మనం ఏం ఆశించగలుగుతాం? వ్యవసాయం మంచిది, అన్నదాత సుఖంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలకు అన్నం పెట్టాలి, అందరూ ఉపాధితో అభివృద్ధి చెందాలి అనే విశ్వాసమే ఈ ముఖ్యమంత్రికి ఉండుంటే ఖచ్చితంగా మీరు బడ్జెట్ కేటాయింపులు చేసి, కేటాయింపుల ప్రకారంగా ఖర్చు చేసి మీ నిజాయితీ చూపించుకుని ఉండేవాళ్ళు. పేపర్ మీద కేటాయింపులు ఉంటాయి, కానీ ఖర్చులో మాత్రం 20-30% కూడా ఉండదు. దీనిని బట్టి జనం అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఈ వెనుకబడిన ప్రాంతాలకు తలపెట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, రైల్వే లైన్స్, పోర్ట్స్, సీ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రోడ్ నెట్వర్క్ ఇవన్నీ కూడా ప్రయారిటీ మీద పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.